ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరం మార్చారు. ఆయన కఠిన పదజాలంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఇజ్రాయెల్కు ప్రస్తుతం అమెరికా, ఐరోపా సమాఖ్య సహా ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉందని, కానీ క్రమంగా దానిని కోల్పోవడం మొదలైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విచక్షణ రహితంగా చేస్తున్నటువంటి బాంబింగే దీనికి కారణమని, ప్రధాన కారణం అంటూ కూడా పేర్కొన్నారు. వాషింగ్టన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలిక పరిష్కారానికి నెతన్యాహు ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. అక్కడి ప్రభుత్వంతో సహా ఆయన మారాల్సిన అవసరం ఉంది. నెతన్యాహు ఓ నిర్ణయం తీసుకోవడాన్ని అక్కడి ప్రస్తుత అతివాద సంకీర్ణ ప్రభుత్వం కఠినంగా మార్చేసింది. కొన్ని విషయాలను బీబీ అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నానని అన్నారు. కానీ ఆయన వార్ క్యాబినెట్, నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్ గ్వీర్ ఎంతవరకు అర్థం చేసుకుంటారో చెప్పలేను. ఆయనతో ఇప్పటికే మార్లు మాట్లాడానని, ఇజ్రాయెల్ రక్షణ బాధ్యత అమెరికాతో ముడిపడి ఉంది. కానీ ఆ దేశానికి ఐరోపా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మద్దతు ఉంది. వారు గాజాలో జరుపుతున్నటువంటి విచక్షణ రహిత బాంబింగ్ కారణంగా ప్రస్తుతం వారు మద్దతు కోల్పోవడం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా పైన 9/11 దాడుల అనంతర పరిణామాల నుంచి ఇజ్రాయెల్ పెద్దగా నేర్చుకోలేదని బైడెన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా బైడెన్ బహిరంగ వ్యాఖ్యలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన యుద్ధానంతర ప్రణాళికను నెతన్యాహు తిరస్కరించారు. ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు ఇచ్చేటువంటి వారి నుంచి ఒత్తిడి పెరగడం బైడెన్ స్వరంలో మార్పునకు కారణమైంది. మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ తరచూ తమ దేశ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పైన ఇజ్రాయెల్ ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో అమెరికా చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని నెతన్యాహు కూడా హెచ్చరించారు.